వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము 26వ శ్లోకము, శ్లోకం నెంబర్ 26. కామ క్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. తాత్పర్యము: నిరంతర ప్రయాస ద్వారా కామక్రోధముల నుండి బయటపడిన వారు, మనస్సుని నిగ్రహించిన వారు, ఆత్మజ్ఞానంలో ఉన్నవారు అయినటువంటి సన్యాసులకు ఇహ పరలోకాలలో భౌతిక అస్తిత్వం నుండి విముక్తి లభిస్తుంది. ఇంతకు పూర్వం చెప్పినట్టు కర్మయోగము అనేదే అత్యధిక జనులకు సరిపోయే సురక్షిత మార్గము. అందుకే శ్రీకృష్ణుడు దానిని అర్జునుడికి గట్టిగా సూచించాడు. కానీ ప్రాపంచిక జగత్తు నుండి నిజముగా వైరాగ్యము కలిగిన వానికి కర్మ సన్యాసం కూడా సరిపోతుంది. దీనిలో ఉన్న అనుకూలత ఏమిటంటే ప్రాపంచిక విధుల వైపు వ్యక్తి సమయము, శక్తి ఖర్చు కావు. ఆ వ్యక్తి పూర్తిగా ఆధ్యాత్మిక సాధన యందు నిమగ్నం అవ్వచ్చు. చరిత్రలో ఎంతో మంది మహాత్ములైన సన్యాసులు ఉన్నారు. ఇటువంటి కర్మ సన్యాసులు కూడా అత్యంత త్వరితంగా పురోగతి సాధించి సర్వత్రా శాంతిని పొందుతారు అని శ్రీకృష్ణుడు పేర్కొంటున్నాడు. కామక్రోధముల నుండి వచ్చే ఉద్వేగాలను నిర్మూలించి మరియు మనస్సుని వశపరుచుకున్న ఇటువంటి వారు ఈ జన్మలో ఇంకా పై జన్మలలో సంపూర్ణ శాంతిని పొందుతారు. మనం తరచుగా మన జీవితంలో శాంతి లోపించటానికి కారణం బాహ్య పరిస్థితులు అనే తప్పుడు దృక్పథంలో ఉంటాము. మరియు పరిస్థితులు ఎప్పుడు మారతాయా, ఎప్పుడు ప్రశాంతత లభిస్తుందా అని ఎదురు చూస్తాము. కానీ శాంతి అనేది బాహ్య పరిస్థితులపై ఆధారపడి ఉండదు. అది పరిశుద్ధమైన ఇంద్రియ మనోబుద్ధుల వల్ల ఉత్పన్నమయ్యే ఫలితము. సన్యాసులు తమ మనస్సు, ఆలోచనలను తమలో అంతర్లీనంగా తిప్పుకోవటం వల్ల బాహ్య పరిస్థితులకు అతీతంగా అపారమైన శాంతిని పొందుతారు. ఈ విధంగా తమ అంతర్గత యంత్రాంగం అంతా సరి అయిన ప్రకారంగా ఉండటం వలన వారు అంతటా శాంతిని అనుభవిస్తారు మరియు ఇక్కడే విముక్తి పొందుతారు. మీనింగ్ ఆఫ్ ద శ్లోక ఈస్: ఫర్ దోస్ సన్యాసీస్ హూ హ్యావ్ బ్రోకెన్ అవుట్ ఆఫ్ యాంగర్ అండ్ లస్ట్ త్రూ కాన్స్టెంట్ ఎఫర్ట్, who have subdued their mind and are self-realized, liberation from material existence is both here and hereafter. Karma Yoga is the safer path to take for most people, as explained in the previous verses, and that is why Sri Krishna has strongly recommended it to Arjuna. However, for someone who is truly detached from the world, Karma Sannyas is also suitable. It is advantageous in that there is no diversion of time and energy towards worldly duties, and one can dedicate oneself fully to the practice of spirituality. There have been many accomplished sannyasis in history. Sri Krishna states that such true karma sannyasis also make rapid progress and experience peace everywhere. By eliminating the urges of desire and anger and subduing their mind, they attain perfect peace both in this life and hereafter. We often harbor the misconception that external circumstances are the reason for the lack of peace in our lives, and we hope for the day when the situation will become conducive for peace of mind. However, peace is not dependent upon the external situation. It is a product of purified senses, mind, and intellect. The sannyasis, with their mind and thoughts turned inward, find the ocean of peace within, independent of external circumstances. And then, with the internal machinery in order, they experience the same peace everywhere and are liberated in this world itself. Om Namo Bhagavate Vasudevaya.